హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయతో అల్లం నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి. ఇది ఇడ్లీకి కానీ దోశకి కానీ రైస్లో కూడా కొందరు తింటారు. నాకైతే దోశలకు చాలా ఇష్టము. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా నేను మామిడి అల్లం అంటారు కదా, అది తీసుకున్నానండి. ఒక 250 గ్రామ్స్ మామిడి అల్లంకి కేజీన్నర మ్యాంగో తురుము, కేజీన్నర బెల్లము, ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు, 200 గ్రామ్స్ కారము, 200 గ్రామ్స్ రాక్ సాల్ట్, 30 గ్రామ్స్ మెంతి పొడి, ఇవన్నీ కలిపి చేయాలన్నమాట. నేను ఫస్ట్ మ్యాంగో అల్లంని తురిమేసేసుకొని కొంచెం గాలికి ఆరబెట్టాను. తర్వాత మ్యాంగో తురిమేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆరిపోయాయి కదా అల్లం ముక్కలు, అవి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ డీప్ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. నేను బెల్లంను కూడా మెల్ట్ చేసేసుకొని సైడ్కి పెట్టుకున్నానండి, వడగట్టేసుకొని. దాంట్లో ఏమైనా చెత్త ఏదన్నా ఉంటుంది కదా, కట్టెపుల్లలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి వడగట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లముని కొంచెం బరకగా మిక్సీ పట్టేసి అల్లము, మామిడికాయ తురుము, 200 గ్రామ్స్ కారం అండి, కేజీన్నర మామిడికాయ తురుముకి 250 గ్రామ్స్ అల్లంకి 200 గ్రామ్స్ కారము, 200 గ్రామ్స్ రాక్ సాల్ట్, మెంతి పొడి ఒక 30 గ్రామ్స్, అవన్నీ ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు వెట్ గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా 100 గ్రామ్స్ అన్నాను కదా, అది కొంచెం మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసుకోవాలి. ఎందుకంటే వెట్ గ్రైండర్లో వెల్లుల్లిపాయలు మెదగవు, అందుకని అవన్నీ వేసేసుకొని అలా మెత్తగా అయిన తర్వాతనే ఇప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట. కేజీన్నర బెల్లం అన్నాను కదా, అది మెల్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని చాలా మెత్తగా మనం ఎంత గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అల్లం పచ్చడి. చూడండి ఎంత మెత్తగా చేశానో, కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, 1 year వరకు ఉంటుంది. దోశలకైతే నాకు చాలా ఇష్టం అండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ఎలా ఉంటాయి నా రెసిపీస్ అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.